పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలామందిమి ఎవరైతే ఒక వ్యసనానికి బానిసైపోయి ఉన్నారో, లేకపోతే ఒక చెడు అలవాటుకి బానిసైపోయి ఉన్నారో, వాళ్ళని అడిగితే నేను మొదట్లో ఈ చెడు అలవాట్లకి అలవాటైనప్పుడు ఇంత భయంకరంగా ఇది నన్ను వేధిస్తుందని నాకు తెలియదు అంటారు. నేను మొదటిగా ఈ చెడు అలవాటును ప్రారంభించినప్పుడు చాలా చిన్నదిగా, ఒక్కసారే కదా, ఏం కాదులే, ఇదేం చేస్తుందిలే అనే ఆలోచనతో ప్రారంభించాను అని చెప్తారు తప్పనిసరిగా. కానీ ప్రియులారా, సైతానుడు అనేటువంటి వాడు చాలా జిత్తుల మారివాడు. మనల్ని ఒక శోధనలోనికి, ఒక పాపములోనికి, ఒక వ్యసనములోనికి, ఒక చెడ్డ అలవాటులోనికి మనం లాగేటప్పుడు సాతానుడు పన్ననటువంటి ఉచ్చు అంటూ ఉండదు. తనకు ఉన్నటువంటి అన్ని రకాల అగ్నిబాణాలను మన మీద కురిపిస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సైతానుడితోటి. ఒక అడవిలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక నక్క కొన్ని పిచ్చుకలు పడిపోయి ఉండటం చూసింది. వాటి దగ్గరికి వెళ్ళేసరికి అవి ఏదో విషప్రయోగానికి గురి అయి చనిపోయి ఉన్నాయి అని అర్థం చేసుకుంది ఆ నక్క. నక్క చాలా జిత్తుల మారేది. అయితే ఆలోచించింది, ఇక్కడ ఒక 10-15 పిచ్చుకలు పడిపోయి ఉన్నాయి. ఈ పిచ్చుకలను నేను అన్నీ తిన్నా కానీ నా కడుపు నిండదు, నా కడుపు పెద్దది. కాబట్టి ఈ పిచ్చుకల ద్వారా నేనేదైనా కానీ పెద్ద జంతువును నా వలలో పడవేసుకోవాలి అని ఆశపడింది. అంతలోకే పైకి చూసేసరికి ఆ చెట్టు మీద ఒక గ్రద్ద వాలి ఉంది. గ్రద్ద అంటే ఎవరండి? పక్షి రారాజు. పక్షులన్నిటిలో కూడా రారాజు, హుందా కలిగినటువంటిది, చాలా గొప్పది. కానీ ప్రియులారా, ఈ రారాజు అయినటువంటి గ్రద్ద బాగా ఆకలితో ఉంది. నక్క కళ్ళి చూసి గ్రద్ద అన్నది, నక్క బావా, నీ ప్రక్కన చాలా పిచ్చుకలు ఉన్నాయి కదా, వాటిని తింటం లేదేంటి అంటే, నక్క అన్నది, నా కడుపు చాలా నిండిపోయింది, ఇక్కడ చాలా పక్షులు పడిపోయి ఉంటే నేను తిన్నాను ఉచితంగా, చాలా రుచిగా ఉన్నాయి, చాలా సంతోషం కలిగింది, చాలా పసందుగా ఉన్నాయి, నా కడుపు నిండింది, నేను ఇప్పటికే తినేశాను అని చెప్పింది. మరి నాకు ఆకలిగా ఉంది, ఒక పిచ్చుకొని ఇవ్వవా అన్నది. అనేసరికి నాకేం అభ్యంతరం లేదు, తీసుకో, నీకంటే ఎక్కువ ఎవరు, నువ్వు అసలే పక్షులకు రారాజువి, కిందికి వచ్చి తీసుకో, నిన్నెవరొద్దన్నారు. కానీ నాకు కూడా ఒక కోరిక, ఎండాకాలం కదా, బాగా చెమట పోస్తుంది, నువ్వేమనుకోనంటే నీ రెక్కల్లో 2 ఈకలు పీక ఇవ్వవా అని అడిగింది. అదెంత భాగ్యం, 2 ఈకలే కదా అనుకుంది. మళ్ళా అరే ఈ నక్క చాలా జిత్తుల మారిది, ఏం చేయబోతుందో నన్ను అనుకుని భయపడింది. అప్పుడు అన్నది ఈ నక్క, నేను నిన్ను ఎక్కువేం అడగటం లేదు కదా, ఒక పిచ్చుకనిస్తాను, 2 ఈకలు ఇవ్వు అంతే, ఇంకేం అక్కర్లేదు అని చెప్పింది. సరే 2 ఈకలే కదా అనుకొని తన రెక్కల్లో ఉన్న 2 ఈకలు పీకి నక్కకిచ్చింది. నక్క ఒక పిచ్చుకొనిచ్చింది. పిచ్చుకొని తిన్నటువంటి గ్రద్ద రుచి మరిగింది. రుచి మరిగి ఆకలితో ఉంది కదా, నక్క బావా ఇంకొక పిచ్చుకొని ఇవ్వవా అంటే, ఈ నక్క ఏమన్నది, నాకు కూడా ఒక 2 ఈకలు ఇవ్వవా అని అడిగింది. ప్రియులారా, పాపం అనేటువంటిది ఏ విధంగా మనల్ని లాగివేస్తుంది, పాపం అనే వ్యసనం మనల్ని ఏ విధంగా తన యొక్క కబంధ హస్తాలలోనికి లాగుతుంది, చక్కని ఉదాహరణ అండి ఇది. అయ్యో మరి నేను రెక్కలిస్తే నేను ఎగరలేనేమో, నేను నిన్ను ఎక్కువ అడగలేదు కదా, ఎక్కువ అడిగితే అనుకోవాలి, 2 ఈకలే నిన్ను అడిగింది అన్నాడు. ఓ అంతే కదా, 2 ఈకలే కదా, నాకు పిచ్చుకొస్తుంది తినటానికి, రుచికరమైనటువంటిది అనుకుందండి. గ్రద్ద ఉన్నతమైనటువంటిది ఎలా పడిపోతుందో చూడండి. మళ్ళీ 2 ఈకలు పీకింది, మరలా ఆశ కలిగింది, రుచి మరిగింది గ్రద్ద కూడా.
ఇంకొక పిచ్చుకొని ఇవ్వవా, ఇంకొక 4 ఈకలు ఇవ్వవా, ఇంకొక పిచ్చుకొని ఇవ్వవా, ఇంకొక 2 ఈకలు ఇవ్వవా, ఇంకొక పిచ్చుకొని ఇవ్వవా, ఇంకొక 5 ఈకలు ఇవ్వవా. ఈ విధంగా ఆ గ్రద్ద తన శరీరం మీద ఉన్నటువంటి చాలా వరకు ఈకలు పీకి నక్కకిచ్చింది. నిజంగా ఆ నక్కకి ఈ ఈకలతోటి అవసరం లేదో, కానీ అది ఒక ట్రాప్, ఒక వలది, ఒక ఉచ్చు. తన రెక్కల్లో ఉన్నటువంటి ఈకలు సగానికి పైగా పీకిన తర్వాత ఆ గ్రద్ద బాగా తిని ఉంది కదండి, బరువెక్కింది. ఇక ఎగిరిపోదాం ఈ నక్క దగ్గర నుంచి అనుకున్న సమయంలో నక్క నిదానంగా దగ్గరకు వస్తుంది, గ్రద్ద దగ్గరకు వస్తుంది. అరే ఇది జిత్తులో మారిది, నా మీద పడబోతుంది అనుకుని ఎగరబోయింది. ఇంకెక్కడ ఎగురుతుందండి, బానిస అయిపోయింది. ఈకలన్నీ కూడా పోయాయి. నక్క వచ్చి అంత పెద్ద గద్దని, పక్షి రారాజుని అతి క్రూరంగా తన కాలి గోళ్లతోటి చీలుస్తూ ఉంది. ఈ ఒక్కసారికి నన్ను విడిచిపెట్టో, ఇంకా ఎప్పటి కూడా నీ జిత్తుల మారితనంలో నేను పడిపోను, ఈ వ్యసనంలో నేను పడను, నేను జాగ్రత్త పడతాను అంటుందండి గద్ద. అయిపోయింది సమయం. క్రూరాతి క్రూరంగా ఆ నక్క ఈ గ్రద్దని చీల్చి చంపి మాంసాన్ని తిన్నది. ప్రియ దేవుని బిడ్డ, శోధనలు కూడా ఇంతే, సైతానుడు కూడా ఇంతే. పరిపరి విధములుగా మొదటలో మనల్ని చిన్నదే కదా నేను తట్టుకోగలను, ఇంతే కదా నేను బయటికి రాగలను, ఆశ, కనుదృష్టి, నోటి రుచి, శారీరక సుఖం, ఇవి 3 కూడా చాలా ప్రమాదమైనటువంటివి. కనుదృష్టి, నోటి రుచి, శారీరక సుఖం, ఇవి 3 కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. ఆది కాండములో ప్రియులకు దేవుని బిడ్డలారా, అవ్వాదాములిద్దరూ కూడా మొట్టమొదటి పాపము చేసినప్పుడు జరిగింది కూడా ఇదే. ఏం జరుగుతుంది? దేవుడైన యెహోవా సృష్టించిన జంతువులన్నిటిలోనూ జిత్తుల మారిది పాము సాతాను. సాతాను ఎటువంటిదంటండి? జిత్తుల మారిదంటండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పండు ఏ విధముగా ఉందట? దేవుడు తినవద్దన్న పండు. స్త్రీకి ఆ చెట్టు కనుల పండుగగా ఉండను, కనుదృష్టి. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచను, నోటి రుచి. కనుదృష్టి, నోటి రుచి, ఆ తర్వాత శారీరక సుఖము. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి వాడు జిత్తుల మారివాడు. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా వ్యసనానికి కానీ చెడు అలవాటుకు కానీ లాగుతున్నప్పుడు వాడి దగ్గరికే మాకు. అసలు అవ్వాదములు చేసిన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? వెళ్ళవద్దన్న చెట్టు దగ్గరికి, తినవద్దన్న పండు దగ్గరికి అసలు వెళ్ళటం ఎందుకో, దాని దరిదాపుల్లోకి వెళ్ళటం ఎందుకో. మనము చేసేది కూడా ఇదే ప్రియులారా. పాపానికి బానిసలైనటువంటి వారిని, చెడు అలవాట్లకి, వ్యసనాలకి బానిసలైనటువంటి వారిని అడిగితే, స్నేహితులందరూ కలిసి ఉన్న ఆ చోటికి వెళ్ళాను, అయిపోయింది, లాగేశాడు సైతానుడు. ఒక్కసారే కదా, ఇది ఊరికనే టెస్టింగ్, ఎలా ఉంటుందో చూద్దాం, సిగరెట్ ఎలా ఉంటుందో చూద్దాం, మందు రుచి చూద్దాం, అంతే. చేదుగా ఉంది, అలా ఉంది, ఎలా ఉంది, నో, బానిస అయిపోతాడు, సైతానుడు లాగి వేస్తాడు. ఇంకొక రకంగా మాట్లాడతాం, సరదాగా మాట్లాడే అంతే, ఆ అమ్మాయితోటి, ఆ అబ్బాయితోటి, ఆ వ్యక్తితోటి, నిదానంగా ఆ ఉచ్చులో పడిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ఉచ్చులు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కసారి మన కాలు, మన చూపు, మన నాలుక, మన యొక్క హృదయం దానిలో ఇరుక్కుంటే ఇక రాదు. ఎంత ఉన్నతమైన గద్ద, పక్షి రారాజు, జిత్తుల మారిదని తెలుసు, అయినా కానీ నక్క యొక్క జిత్తుల మారి వలలో, ఉచ్చులో పడిపోయి క్రూరాతి క్రూరంగా చంపబడింది. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డవి, నీ జీవితం ఉన్నతమైనటువంటిది.
దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, అమూల్యమైనటువంటిది అనుకో. మాకు నేను గొప్ప కదా, నాకేమైతే, నన్నేం చేస్తుంది ఈ శోధన అనుకో మాకు. కాబట్టే పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 8వ వచనములో, మెలకువతో జాగరూకులై ఉండు, మీ శత్రువుకు సైతానుడు గర్జించు సింహము వలె ఎవరినేని కబళింప చూచుచున్నాడో పొదల మాటును నక్కి ఉన్నాడంటండి. తన యొక్క ట్రాప్ మన మీద విసురుతాడు. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మొదట్లో చెప్పినట్టు అసలు అటువైపు వెళ్ళటమే ఆపివేయాలి, అక్కడ మాట్లాడటమే ఆపివేయాలి, కలవటమే ఆపివేయాలి, కట్ చేసేసేయాలి. అంత ఈజీ కాదండి. మన శక్తి మనకు చాలదు బిడ్డలారా. నేను గురువుని కదా, గురువుకు కూడా మానవుడే, గురువుకు కూడా మనిషి హృదయమే ఉంది, గురువుకు కూడా మనిషి శరీరమే ఉంది. నేను పెద్దోడిని కదా, ఇట్లాంటి చాలా చూసాలే. లేదు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, సామెతల గ్రంథము, జ్ఞాన గ్రంథం ఏమంటుందంటే, పాపము నుండి పారిపో, సైతాను నుండి పారిపో. ఈ మధ్యలో ఒక మంచి గురువుతో నేను మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట, విజయ్, ఆయన చెప్పిన మాట, నాతో చెప్పిన మాట, విజయ్ బైబిల్ గ్రంథంలో లేదా, చెడు స్నేహితుల నుండి పారిపోమనుందండి, సైతాను నుండి పారిపోమనుంది కదా అని సందర్భం వచ్చినప్పుడు ఆయన నాతోటి చెప్పాడు. వేరే విషయాలు మాట్లాడుకుంటాడు. నిజమే ప్రియులారా, ఈ సాతాను నుండి మనం పారిపోకపోతే ఉచ్చులో పడిపోతామండి. సమూవేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే ఈ సత్యం మనకు అర్థమవుతుందండి. దేవుని చేత అభిషేకించబడినట్టు రాజు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినట్టు రాజులందరిలో గొప్పవాడు, ఇశ్రాయేలు ప్రజలను ప్రియులకు 40 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఎదురు లేకుండా పరిపాలించినట్టు రారాజు దావీదు మహారాజు. చిన్న మచ్చ కూడా లేదు తన మీద, చిన్న మచ్చ కూడా లేదండి తన మీద. కానీ ఆ మధ్యాహ్నం పూట, ఆ సాయంకాలపు వేళలో యుద్ధ రంగంలో తన సైన్యాలు పోరాడుతూ ఉండగా, సైన్యాలకు ముందు నిలబడి సైన్యాల పక్షాన పోరాడవలసినటువంటి రారాజు ఏం చేస్తున్నాడు? మేడపైకి వెళ్ళి పచార్లు కొడుతున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. కథన రంగంలో ఉండవలసినటువంటి రారాజు సోమరిగా మేడపైకి వెళ్ళాడు. అక్కడే పతనం ప్రారంభమయ్యింది. మచ్చలేని రాజండి. ఈ ఒక్క మచ్చే దావీదు జీవితం అంతా మిగిలిపోయిందండి. ఎప్పుడైతే పైకి వెళ్ళి పచార్లు కొడుతున్నాడో, పరస్త్రీ స్నానం సాతానుడి యొక్క శోధన, వ్యామోహం తీసుకురమ్మన్నాడు, పాపం. దానికి తోడు తన యొక్క భర్తను చంపించాడు. ఏం జరిగింది? దావీదు యొక్క జీవితం ఆ రోజుల్లో ప్రియులారా కన్నీటి మయమైపోయింది. కానీ దావీదులో మనం చూసేది పశ్చాత్తాపం, ఆ పాపము నుండి వెనుదిరగటం, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చి వెంటనే మేలుకొని పాపాన్ని. కాబట్టి దావీదు అంటాడు 51వ కీర్తన, దేవా నేను నీకే ద్రోహముగా పాపము చేసేతని. 6వ కీర్తన 6వ వచనములో, దేవా నేను రాత్రి అంతయు నీ సన్నిధిలో కన్నీరు కాచి నా తలదిండు తడుచుచున్నదయ్యా, నానుచున్నదయ్యా అంటాడండి. అంతగా ఏడ్చాడండి. మచ్చలేని రాజు జీవితంలో ఒక శోధన ఎంత భయంకరమైన మచ్చను తీసుకొచ్చిందో చూడండి. ప్రియ దేవుని బిడ్డ, నాకేంట్లే, నేను పెద్దోడిని కదా, నేను తట్టుకోగలను, నాకు ఆ నిగ్రహ శక్తి ఉంది. నో, సాతాను ముందు సాతాను శక్తి చాలా భయంకరమైనటువంటిదండి. దాని నుండి పారిపోవటం బెటర్ ప్రియులారా. దగ్గరికి వెళదాంలే, మాట్లాడదాంలే, సరదాగా ఉందాంలే, ఒకసారి తీసుకుందాం, ఒకసారి చేద్దాం, బానిసం అయిపోతాం. ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ వరాన్ని మనకిచ్చి మనలో ఉన్న బలహీనతలని, మనలో ఉన్న వ్యసనాలని, మనలో ఉన్న చెడు అలవాట్లని తీసివేయమని, వాటి నుండి బయటికి రావటానికి శక్తిని మనకివ్వమని వేడుకున్నాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, నేను రాలేకపోతున్నా స్వామి ఈ వ్యసనము నుండి, ఈ బాధ నుండి, ఈ తప్పు నుంచి.
నీ శక్తి నీకు చాలదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండాలి. వేడుకో, ఓ పరిశుద్ధాత్మ దేవా నా మీదకి దిగిరా, నాకు శక్తినివ్వయ్యా, నాకు శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీకు ఆ శక్తినిస్తాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, సాతానుడు, శరీరము, ఈ లోకము మూడు కూడా మమ్మల్ని జ్ఞానశత్రువులు మమ్మ పట్టి పీడించుచుండగా మమ్మ కాపాడే దేవుడవు నీవే నా ప్రభువా. పాపమనే అంధకారంలో పడకుండా, సాతానిక జిత్తులలో చిక్కుకొనకుండా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా నివ్వు నా తండ్రి. ఈ పాపము, లోకము, సైతాను మీద పోరాడటానికి, ఈ శరీరం మీద పోరాడటానికి ప్రభువా మా శక్తి మాకు చాలదు, నీ ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి. ఆ పాపము దగ్గరికి వెళ్లకుండా, సైతాను దగ్గరికి వెళ్లకుండా, దాని వలలో చిక్కుకొనకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. నీ దూతల యొక్క సంరక్షణను మమ్మల్ని కాపాడు తండ్రి. ఆత్మనాశనం అయిపోయేటట్లుగా నేను దూరమైన బిడ్డలను కాపాడండి తండ్రి. నీ సన్నిధికి మరలా రప్పించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దాయించండి. శాంతి సమాధానం అటువంటి వారికి నిజమైన శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.